హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం లాస్ట్ క్లాస్లో ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ప్రెసిషన్ అని మనం దేనికి ఉపయోగించుకుంటాం, దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకున్నాం. ఈ ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో సాధారణంగా మనం ఉపయోగించే రెండు వర్గాలు ఏంటి అవి అంటే, ఒకటి లీనియర్ మెజరింగ్, ఇంకొకటి యాంగులర్ మెజరింగ్. సో లీనియర్ మెజరింగ్ అంటే ఏదైనా సరే స్ట్రైట్ లైన్ యొక్క డిస్టెన్స్ని పర్ఫెక్ట్గా యాక్యురేటెడ్గా తెలుసుకోవడానికి కనుక్కోవడానికి మనం ఉపయోగించుకుంటాం. యాంగులర్ మెజరింగ్ అంటే కాంపోనెంట్లో ఉన్నటువంటి ట్యాపర్స్ని కానీ దానికి ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్స్ని కానీ పక్కాగా మెజర్ చేయడానికి యాంగులర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించుకుంటాం. అయితే మనకి అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ రకరకాల సందర్భాలను బట్టి చాలా నంబర్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని నిత్య జీవితంలో ఒక టెక్నికల్ పర్సన్ వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. ఏంటి ఆ కామన్ ఫ్యాక్టర్ అంటే లీస్ట్ కౌంట్ అనేటటువంటి మాట. లీస్ట్ కౌంట్ ఇదొక ముఖ్యమైనటువంటి మాట. మామూలుగా చెప్పడానికే కోసం కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ లీస్ట్ కౌంట్ వెరీ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో లీస్ట్ కౌంట్ రిలేటెడ్గా పక్కా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు ఇండివిజువల్ ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఇండివిజువల్ లీస్ట్ కౌంట్. సపోజ్ ఒక వెర్నియర్ క్యాలిపర్ ఉంది, 0.02 mm అంటాం. మైక్రోమీటర్ 0.01 mm అంటాం. ఒకవేళ డయల్ టెస్ట్ ఇండికేటర్ 0.01 mm. ఇలా మనం చెప్పుకుంటా పోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ లీస్ట్ కౌంట్స్. మరి ఒక 20-25 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడు అన్ని రకాల లీస్ట్ కౌంట్ని మనం పక్కాగా గుర్తుపెట్టుకోవడం అనేది పాసిబుల్ అవుతుందా అంటే కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది పిల్లలు. కానీ వాస్తవంగా మనం ఆలోచన చేస్తే డెడ్ ఈజీ అనమాట. లీస్ట్ కౌంట్ కాన్సెప్ట్ని కానీ లీస్ట్ కౌంట్ యొక్క వాల్యూని కానీ మనం గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఈజియెస్ట్ థింగ్. అయితే ఇక్కడ కొంత ప్రీ వర్క్ అనేటటువంటిది మనం చేయాలి. అంటే దాని మీద కొంచెం అవగాహన అనేటటువంటిది ఉండాలి. చాలామంది పిల్లలకి ఇన్స్ట్రుమెంట్ పేరే తెలియదు కొంతమందికి. సపోజ్ ఇప్పుడు నేనేమంటారంటే ఒక స్క్రూ పిచ్ మైక్రోమీటర్ అని ఒక పేరు అన్నాను. అసలు ఆ పేరు వినే ఉండరు. ఒకవేళ ఎగ్జామ్లో స్క్రూ పిచ్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ ఎంత అన్నాడు అనుకోండి. మరి ఇలా అడిగినప్పుడు ఇన్స్ట్రుమెంట్ పేరే నాకు తెలియనప్పుడు మరి దాని లీస్ట్ కౌంట్ నేను ఎలా చెప్పగలుగుతా? ఎందుకంటే లీస్ట్ కౌంట్ ఏమి ఆషామాషిగా ఉండదు. దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. లీస్ట్ కౌంట్ని రాబట్టడం అనేది కూడా ఒక ప్రొసీజర్. ఏ ఇన్స్ట్రుమెంట్కి ఎంత లీస్ట్ కౌంట్ ఉంది, ఆ లీస్ట్ కౌంట్ ఎందుకు వచ్చింది, ఆ ప్రొసీజర్ మొత్తం మనకి తెలిస్తేనే లీస్ట్ కౌంట్ యొక్క వాల్యూని కరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక బేసిక్ రూల్ని కానీ ఫాలో అయితే ఆడు ఏ రకమైన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ గురించి ప్రశ్న అడిగినా అసలు టెన్షన్ పడకుండా, ఇన్స్ట్రుమెంట్ పేరు నీకు తెలియకపోయినా పర్వాలేదు, అర్థమైందా, డైరెక్ట్గా మనం దాని ఆన్సర్ని పెట్టేసేయచ్చు. ఓకే, అది ఎలా ఏంది అనేది మనం ముందుగా స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి మన టాపిక్లోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మన లీస్ట్ కౌంట్ గురించి ప్రశ్న అడిగినప్పుడు ఏ రకంగా అడుగుతాడు అంటే 3 రకాలుగా అడుగుతాడు. దాని వాల్యూ ఏదైతే ఉందో, లీస్ట్ కౌంట్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మైక్రాన్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది, లేదా ఎంఎంలో అడగడానికి అవకాశం ఉంటుంది, లేదా ఫ్రాక్షన్లో అడగటానికి కూడా అవకాశం అనేది ఉన్నది. ఫ్రాక్షన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. మోస్ట్ కామన్గా మనం ఎప్పుడు కూడా ఎంఎంలో రిప్రజెంట్ చేస్తాం. మోస్ట్ కామన్ అనమాట. ఇది మనకి థియరిటికల్గా పుస్తకాలలో కూడా ఎంఎంలో మాత్రమే ఉంటుంది, వేరే ఏముండదు. సపోజ్ ఇప్పుడు నేను వెర్నియర్ క్యాలిపర్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అన్నాను. దాని సమాధానం 0.02 mm. ఇది ఫిక్స్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే వాల్యూని ఎంఎంఎల్లో అడగకుండా ఇంకా 2 సందర్భాలు ఉన్నాయి. ఎలా అడగొచ్చాడు? మేబీ మైక్రాన్స్లో అడగొచ్చు. వెర్నియర్ క్యాలిపర్ లీస్ట్ కౌంట్ ఎంత, హౌ మెనీ మైక్రాన్స్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్ అంటాడు.
అంటే ఇక్కడ ఎంఎంలో వదిలేసి మైక్రాన్స్లో అడుగుతాడు. సింపుల్ లాజిక్. ఎప్పుడైతే మైక్రాన్స్లో అడిగినాడో ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేకుండా ఎలా చెప్పాలో చూద్దాం. 0.02 mm. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి మనకి ఇక్కడ? రియాక్ట్ ఫస్ట్ 2 ప్లేసులు ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉన్నాయి. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మైక్రాన్స్లోకి అడుగుతున్నాడో సింపుల్ టెక్నిక్, పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ని నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి. పాయింట్ తర్వాత 3 ప్లేసులు క్రియేట్ చేయాలి. మరి ఇప్పుడు 3వ ప్లేస్ ఇక్కడ లేదు కదా సార్? ఎస్, ఖచ్చితంగా 3వ ప్లేస్ లేదు. ఇప్పుడు నేను దీన్ని ఏం రాస్తానంటే 0.020 అని రాస్తాను. ఎప్పుడైతే డెసిమల్ తర్వాత చిట్ట చివరి అంకె 0 వచ్చిందో దానికి వాల్యూ ఉన్నట్టా లేనట్టా? లేనట్టు. పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత చిట్ట చివర కానీ 0 ఉంటే దానికి వాల్యూ లేనట్టే. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ 0 రాసినా దానికి వాల్యూ అనేది లేనట్టే లెక్క. నువ్వు ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. పాయింట్ 1 సున్నా పెట్టుకో, 2 సున్నాలు పెట్టుకో, ఎన్ని సున్నాలు పెట్టుకున్నా ప్రాబ్లమే లేదు. ఎప్పుడు ఇది? ఆఫ్టర్ డెసిమల్. మనం టైం బాగోక వితౌట్ డెసిమల్ కానీ సున్నా పెట్టినామనుకో 10 అయింది, ఇంకొక సున్నా పెడితే 100 అవుతుంది, ఇంకొక సున్నా పెడితే 1000 అవుతుంది. డెసిమల్ లేకుండా కానీ నువ్వు సున్నా పెడితే దాని వాల్యూ పెరుక్కుంటా పోతుంది. డెసిమల్ తర్వాత లాస్ట్లో డెడ్ ఎండ్లో రైట్ సైడ్ ఎండ్లో నువ్వు ఎన్ని సున్నాలు పెట్టినా వాల్యూలో మార్పు రాదు. ఇది ఫస్ట్ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు నేను 0.02 అన్నా, 0.020 అన్నా, నాకు వచ్చిన ప్రాబ్లం ఏమన్నా ఉందా? నో ప్రాబ్లం, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు చూడండి, నీకు పాయింట్ తర్వాత 3 ప్లేసులు కన్స్ట్రక్షన్ అయిపోయింది. పాయింట్ తర్వాత 3 ప్లేసులు కనపడుతున్నాయి నీకు. దాని వాల్యూ ఉందా లేదా అనేది సెకండరీ. బట్ పాయింట్ తర్వాత 3 ప్లేసులు కనిపిస్తున్నాయి. ఒప్పుకుంటున్నారు కదా? ఇప్పుడు చూడండి, నీకు పైన కనిపించేటటువంటి విజిబుల్ అంకె ఏమైనా ఉందా? క్లియర్గా 20 కనిపిస్తుంది. అంతే కదా, ఇంకేం లేదు అక్కడ. నీకేం కనిపిస్తున్నది? ఇప్పుడు 3 ప్లేసులు క్రియేట్ చేసినప్పుడు అంటే 20 కనిపిస్తుంది. అయిపోయింది, అంతే. ఇప్పుడు దీని ఆన్సర్ 0.02 mm అని చెప్పొచ్చు, లేదా 20 మైక్రాన్స్ అని చెప్పొచ్చు. 20 మైక్రాన్స్ అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే పాయింట్ తర్వాత డెసిమల్లో ఒక వాల్యూ ఇచ్చి దాన్ని ఎంఎంలో కానీ వాడు చెప్తే దాన్ని మైక్రాన్స్లోకి కన్వర్షన్ చేసే విధానం ఏంటి అనేది చాలామందికి ఒక డౌట్ అన్నమాట. ఈ డౌట్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు? ఉన్న పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నా, 1 డిజిట్ ఉన్నా నీ ఇష్టం. అది ఒక్కొక్కసారి 1 డిజిట్ ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు 0.1 mm అన్నాను, 0.1 mm. ఇది మైక్రాన్స్లో ఎంత అన్నాను. మన రూల్ ఏంటి? పాయింట్ తర్వాత 3 ప్లేసులు వచ్చే విధంగా నువ్వు ఒక అంకెను నిర్మించుకో. 0.00 3 అంకెలు వచ్చేసినాయి. ఇప్పుడు నీ కంటికి ఇక్కడ ఏ అంకె కనిపిస్తున్నది? 100 కనిపిస్తున్నది. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైక్రాన్స్. అర్థమైందా? ఒకవేళ 0.01 mm ఈజ్ ఈక్వల్ టు డాష్ మైక్రాన్స్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సేమ్ మనం 2 అంకెలు ఉన్నాయి పాయింట్ తర్వాత, 3వది కన్స్ట్రక్షన్ చేసుకో. దేంతోని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి? 3వది సున్నాతోని. నీ కంటికి కనపడే అంకె ఎంత ఇప్పుడు? 10. ఆన్సర్ అంతా ఎన్ని మైక్రాన్స్? 10 మైక్రాన్స్. అయిపోయింది, ఇంతే ఇంకా. సో వాడు ఎంఎంలో ఇచ్చిన ఎంఎంని సపోజు మైక్రాన్స్లో అడిగిన ఈజీగా మనం అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు మార్చుకోవడానికి సులువైనటువంటి అవకాశం ఉన్నది అని మీరు గమనించాలి. అర్థమవుతుందా పిల్లలు? ఇది మొట్టమొదట మీరు గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒరిజినల్గా మనకి పుస్తకాలలో ఇచ్చే లిస్ట్ కౌంట్ ఎప్పుడు కూడా ఎంఎంలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వాడు అడిగే ప్రశ్నల్లో కొంచెం అంతా దాన్ని అప్డేట్ చేసి ఒక్కొక్కసారి మైక్రాన్స్లో అడుగుతున్నాడు, ఇంకొకసారి ఫ్రాక్షన్స్లో కూడా అడగడం అనేది జరుగుతూ ఉంది. అర్థమైందా? ఇది మీరు గమనించాలి. సో ఇప్పుడు ఎంఎంలో కానీ ఇచ్చి మైక్రాన్స్లో లిస్ట్ కౌంట్ ఎంత అంటే క్లియర్ కట్గా చెప్పగలుగుతారు కదా? పాయింట్ తర్వాత 3 ప్లేసులు నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే నీ కంటికి కనపడేది ఆన్సర్. ఇంకంతే, చేసేది ఏం లేదు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను. మీరు దీనికి సమాధానం చెప్పండి. 0.005 mm ఈజ్ ఈక్వల్ డాష్ మైక్రాన్స్ అన్నాను. 3వ ప్లేస్ నువ్వు క్రియేట్ చేయాలా? ఆల్రెడీ ఉందా ఇక్కడ?
ఉంది. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? ఎన్ని మైక్రాన్స్? నీ కంటికి కనపడే అంకె 5. పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉన్నాయి, నువ్వు కొత్తగా క్రియేట్ చేయాల్సింది లేదు. ఎంఎంఎల్లో ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని మైక్రాన్స్లోకి చేయాలంటే ఏం లేదు, ఇంకా ఆల్రెడీ 3వ ప్లేస్ ఉన్నది కాబట్టి నువ్వు క్రియేట్ చేయాల్సింది లేదు. నీ కంటికి కనపడే అంకెని మైక్రాన్స్లో చెప్పేయడమే. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 మైక్రాన్స్. అంతే, అర్థమైందా? 0.025 mm ఈజ్ ఈక్వల్ డాష్ మైక్రాన్. ఇప్పుడు చెప్పండి డైరెక్ట్. పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉన్నాయి. దెర్ ఇస్ నో నీడ్ టు ఫిల్ఫిల్ ది థర్డ్ డిజిట్. 3వ ప్లేస్ ఫిల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి నువ్వు చేయాల్సింది ఏం లే. నీ కంటికి ఎంత అంకె కనిపిస్తుంది? 25. దట్ ఈస్ ఈక్వల్ టు 25 మైక్రాన్స్. ఒకవేళ 0.15 mm ఈజ్ ఈక్వల్ టు డాష్ మైక్రాన్ అన్నాను. ఆన్సర్ ప్లీజ్. 150. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉన్నాయి. సో నువ్వు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు పాయింట్ తర్వాత 3వ ప్లేస్ వచ్చేటట్టుగా ఫిలప్ చేసేసాయి అంతే. పాయింట్ తర్వాత 3 ప్లేసులు వచ్చినాయి. ఇప్పుడు 150 కనిపిస్తున్నది కాబట్టి 150 మైక్రాన్లు. ఈ విధంగా వాడు ఎంఎంలో కానీ ఇచ్చినప్పుడు ఈజీగా మనం దాన్ని మైక్రాన్స్లోకి కన్వర్షన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. అర్థమవుతుందా పిల్లలు? ఇది మీరు గుర్తించాల్సినటువంటి అవసరం. ఒకవేళ ఇదే ఎంఎంలో ఇచ్చి ఫ్రాక్షన్స్లో అడుగుతాడు. 0.02 mm ఈజ్ ఈక్వల్ డాష్ ఇన్ a/b. అంటే a/b రూపంలో రాస్తే ఏ విధంగా దీన్ని నేను రాయాలి అంటాడు. చూడండి, 0.02 రావాలంటే భిన్నం ఎలా ఉండాలో ఒక్కసారి గమనించండి. సపోజు 1 ఉంది. ఈ 1ని 10 ముక్కలు చేస్తే నీ సమాధానం ఏమవుతుంది? 1ని 10 ముక్కలు చేస్తే 0.1 అవుతుంది. అర్థమవుతుందా? మరి ఇదే 0.1ని ఇంకొక 10 ముక్కలు చేస్తే 0.1ని 10 ముక్కలు చేస్తే 0 తీసేయి, పైన 0 పెట్టు, 0.01 అవుతుంది. తెలిసిందే కదా. 1ని 10 ముక్కలు చేస్తే 0.1 అవుతుంది. 0.1ని 10 ముక్కలు చేస్తే 0.01 అవుతుంది. మరి 0.01ని 10 ముక్కలు చేస్తే 0.001 అవుతుంది. ఇది మనం విడగొట్టుకునేటటువంటి విధానం. అంటే మనకి బాటంలో ఎన్ని సున్నాలు ఉన్నాయో చూసుకోవాలి. బాటంలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఒక 0 ఉందనుకో, దాన్ని తీయాలే, పైన పాయింట్ పెట్టాలంతే. ఇప్పుడు చూడండి, కింద ఒక 0 ఉంది, దీన్ని తీసేసిన 0.1, ఒక పాయింట్ తర్వాత ఒక ప్లేస్ వచ్చేటట్టు రాసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక 10 ఉన్నది, అంటే ఇంకొక 0. ఇప్పుడు ఈ 0ని మళ్ళీ కట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ పై భాగంలో డెసిమల్ తర్వాత ఇంకొక ప్లేస్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు 0.1, ఆ 0.1 అలా జరిపితే ఏమవుతుంది? 0.01 అవుతుంది. అంటే 0 తీసేసిన, 0 పెట్టేసిన. సేమ్ టు సేమ్ 0.01/10. పైన ఉన్నదాన్ని కొంచెం పక్కకు జరిపి ఈ 0ని తీసేసి ఇంకొక పాయింట్ తర్వాత 0ని యాడ్ చేసుకోవాలి. ఇదిగో 0.001. ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటా పోవాలి. అయితే మరి ఇప్పుడు 0.02 ఉంది. మరి 1ని దేంతో డివైడ్ చేస్తే 0.02 అనేటటువంటిది వస్తుంది. దీన్ని మీరు గమనించాలి. చూడండి, 1ని 10తో డివైడ్ చేస్తే 0.1, 1ని 20తో డివైడ్ చేస్తే 0.05, 1ని 50తో డివైడ్ చేస్తే 0.02. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? 0.02 వాల్యూ దేనికి సమానం అవుతుంది?
చెప్పండి అమ్మా. 1/50 కరెక్ట్గా. ఎప్పుడైతే మనము 1ని 50తో డివైడ్ చేస్తామో దాని వాల్యూ 0.02కి సమానం అవుతుంది. ఇట్లా మనం ఏదైనా ఒక లీస్ట్ కౌంట్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని ఫ్రాక్షన్లో ఎలా చెప్పాలి అనేది కూడా తెలిసి ఉండాలి. అంటే వాడు ఏమంటాడు, సపోజ్ మనకు తెలిసినటువంటి విషయం ఏంటది, ఒక వెర్నియర్ క్యాలిపర్ యొక్క లీస్ట్ కౌంట్ 0.02 mm అయితే దీన్ని ఫ్రాక్షన్లో ఎలా చెప్పాలి అంటే వాడు లీస్ట్ కౌంట్ వాల్యూ వాడు ఇవ్వకుండా వాట్ ఈస్ ది లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్ అంటాడు. వాట్ ఈస్ ది లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్ అని ఆప్షన్స్లో 1/10, 1/20, 1/50, 1/100 ఈ విధంగా ఇచ్చిండు. అంతే, ఇంకేముండదు ఇక్కడ. అన్నిటికీ mm అని ఇచ్చిండు. చూడండి, 1/10 mm, 1/20 mm, 1/50, 1/100. ఆల్రెడీ ఎంఎంలో మనకు తెలుసు కదా, 0.02 mm అనేది రైట్ ఆన్సర్. మరి 0.02 mm ఏ ఫ్రాక్షన్ యొక్క విలువకి కరెక్ట్గా సమానమవుతుంది అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే పని అయిపోయినట్టే లెక్క. అర్థమైందా? సో 1/10 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0.0, 0.1. ఎప్పుడైతే 1/2 అన్నామో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.05. ఎప్పుడైతే 1/50 అన్నామో 0.02. ఎప్పుడైతే 1/100 అన్నామో 0.01. ఇవి మనకున్నటువంటి వాల్యూస్ అనమాట. అంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఎంఎంఎల్లో లిస్ట్ కౌంట్ అడుగుతాడు, మైక్రాన్స్లో లిస్ట్ కౌంట్ అడుగుతాడు, అదేవిధంగా ఫ్రాక్షన్లో కూడా లిస్ట్ కౌంట్ అడుగుతాడు. ఎలా అడిగినా మనం చెప్పాల్సిందే. ఇందులో ఇంకొక కథలు కూడా పడతాడు వాడు. ఏమంటే ఒక వెర్నియర్ క్యాలిపర్ యొక్క లిస్ట్ కౌంట్ ఎంత అనే ప్రశ్న ఇచ్చి ఆప్షన్ ఏ 0.02 mm, ఆప్షన్ బి 20 మైక్రాన్స్, ఆప్షన్ సి 1/50 mm, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటాడు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? మొదటి దాన్ని చూసి వెంటనే రియాక్ట్ కాకూడదు, మిగతా ఆప్షన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కదాన్ని చూసి అబ్బా ఎంత సులువుగా ఇచ్చిండు 0.02 mm అని ఆప్షన్ ఏ పెట్టినాం అనుకో, అఫ్కోర్స్ అది రైటే, కానీ మిగిలిన బీసీ 2 ఆప్షన్స్ కూడా రైటే ఉంటాయి. కొంచెం అంతా కేర్ఫుల్గా 4 ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసి ముందుకెళ్ళే పరిస్థితి ఉండాలి. అంతేగాని మొదటి ఆప్షన్లోనే నీకు రైట్ ఆన్సర్ కనపడ్డది కదా అని గుడ్డిగా పోయినామనుకో, 2, 3 ఆప్షన్స్ కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం ఒక ప్రశ్నకి సమాధానం రాసేటప్పుడు అన్ని ఆప్షన్స్ని స్టడీ చేయాలి తప్ప సింగిల్ ఆన్సర్తోని ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, లీస్ట్ కౌంట్ గురించి ప్రశ్న అడిగితే దాని వాల్యూని మైక్రాన్స్లో అడుగుతాడు, ఎంఎంఎల్లో అడుగుతాడు, ఫ్రాక్షన్స్లో అడుగుతాడు. ఎలా అడిగినా మనం సమాధానం చెప్పేటట్టు ఉండాలి. ఇది మైండ్లో బాగా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఇక మరి మనకున్న నంబర్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర ఒక 25 నుంచి 30 రకాల మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. 25 నుంచి 30 రకాలు. ఈ 25 నుంచి 30 రకాలలో మనకి లీనియర్ మెజరింగ్ ఉన్నాయి, అదేవిధంగా యాంగిల్ మెజరింగ్ కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ముందుగా లీనియర్ మెజరింగ్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి లీనియర్ మెజరింగ్లో మనకు వచ్చేటటువంటి లీస్ట్ కౌంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకున్న మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని కానీ రకరకాల వర్గాల కింద విడగొట్టినట్లయితే, ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పుకున్నాం. లీనియర్ మెజరింగ్లోనే 20 రకాల మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మరి 20 రకాల మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్కి ఇండివిజువల్గా ప్రతి దాని యొక్క లీస్ట్ కౌంట్ని మనం గుర్తించాలంటే కష్టంతో కూడుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే 20 మంది పేర్లు గుర్తుపెట్టుకున్నట్టే ఇక్కడ కష్టం అనిపిస్తుంది. మరి ఇలాంటి నంబర్ ఆఫ్ డిఫరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క లీస్ట్ కౌంట్ని పర్మనెంట్గా మనం స్టోర్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఈజీ మెథడ్ అంటే ఖచ్చితంగా ఒక ఈజీ మెథడ్ ఉన్నది. ఈ ఈజీ మెథడ్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ముందుగా మనకున్నటువంటి లీస్ట్ కౌంట్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో
ఈ లీస్ట్ కౌంట్ వేరియేషన్ని కొన్ని వర్గాల కింద నేను విడగొట్టడం అనేది జరుగుతుంది. కొన్ని వర్గాల కింద జాగ్రత్తగా చూడండి. మొదటిది 0.001 mm వర్గం. అంటే దీని ఉద్దేశం ఏంటో చెప్పండి. 0.001 అంటే ఎంఎంలో కానీ చెప్పాల్సి వస్తే ఏం చెప్పొచ్చు? సారీ, మైక్రాన్స్లో 1 మైక్రాన్ చెప్పచ్చు. లేదా ఫ్రాక్షన్స్లో చెప్పాల్సి వస్తే ఏం చెప్పొచ్చు? 1/1000. 1 మైక్రాన్ వాల్యూ ఎంతకి సమానం? 1/1000కి సమానం. అంటే 1 మైక్రాన్ లీస్ట్ కౌంట్ అనేది ఒక వర్గం. గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ అనమాట. 4 వర్గాలు ఉంటాయి ఇందులో. మొదటిది 1 మైక్రాన్ వర్గం. ఇక రెండో దాన్ని కానీ చూసినప్పుడు 0.005 mm. దీన్ని 5 మైక్రాన్స్ అని చెప్పవచ్చు. ఒకవేళ ఫ్రాక్షన్స్లో కానీ చెప్పాల్సి వస్తే 1/200 mm. 1/200 mm. ఇది రెండో వర్గం. చూడండి అమ్మా, ఎంత సింపుల్గా నేను దీనికి కన్క్లూజన్ ఇస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. కొన్ని రకాల మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 1 మైక్రాన్ లిస్ట్ కౌంట్తో ఉంటాయి. కొన్ని రకాల మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 5 మైక్రాన్ లిస్ట్ కౌంట్తో ఉంటాయి. ఇక మూడో వర్గం కానీ గమనిస్తే 0.02 mm. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మైక్రాన్స్ అని చెప్పొచ్చు? ఉంచుదాం ఒక్క నిమిషం. 0.01 రాద్దాం. దీని తర్వాత ఆర్డర్లో ఉంది కదా. 0.01 mm. 0.01 mm అంటే ఎన్ని మైక్రాన్స్కి సమానం? 10 మైక్రాన్స్కి సమానం. మరి దీన్ని ఫ్రాక్షన్ రూపంలో రాస్తే ఏ విధంగా రాయాలి? 0.1 అంటే 1/100 mm. ఇది మూడవ వర్గం. నాలుగవ వర్గం వచ్చేసి 0.02 mm. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మైక్రాన్స్? 20 మైక్రాన్. ఫ్రాక్షన్లో కానీ చెప్పాల్సి వస్తే 1/50 mm. ఈ 4 అంటే మెట్రిక్ సిస్టంలో కానీ చూసినప్పుడు, మెట్రిక్ సిస్టంలో కానీ మనం చూసినట్లయితే మనం ఉపయోగించేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, హైలీ ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వీటిలో మనకున్న లీస్ట్ కౌంట్ వర్గాలు కేవలం 4 వర్గాలు మాత్రమే. అర్థమైందా? అయితే 1 మైక్రాన్ వాల్యూ రిప్రజెంట్ చేసే ఉండాలి, లేకపోతే 5 మైక్రాన్స్, లేకపోతే 10 మైక్రాన్స్, అది కాకపోతే 20 మైక్రాన్స్. ఇక ఇంతే. రెగ్యులర్గా మోస్ట్ కామన్గా ఉపయోగించేటటువంటివి ఇవి. ఇవి కాకుండా అడిషనల్గా కానీ మనం చూస్తే, ఎక్స్ట్రా కానీ చూస్తే 0.05. ఎప్పుడైతే 5 అన్నామో ఎన్ని మైక్రాన్స్ అమ్మా? 50 మైక్రాన్స్. ఎంఎంఎల్లో కానీ చెప్పాల్సి వస్తే, ఆఫ్ కోర్స్ ఫ్రాక్షన్లో కానీ చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? దీన్ని 1/20 mm. ఇక చిట్ట చివరిది, అది ప్రెసిషన్ లెక్కలోకి రాదు, స్టీల్ రూల్ లెక్కలోకి వస్తుంది. దాన్ని మనం ఇక్కడ రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఎన్ని రకాల మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా వాటిని మనం గమనించినప్పుడు మనకి ఎదురయ్యేటటువంటి డిఫరెంట్ లీస్ట్ కౌంట్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయంటే 1 మైక్రాన్ నుంచి మొదలుపెట్టి 50 మైక్రాన్స్ వరకు మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. అర్థమైందా? దిస్ ఈజ్ ది లీస్ట్ కౌంట్ చాప్టర్ అనుకోవచ్చు మనం ఇండివిజువల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు. వాడు ఏమంటాడో తెలుసా? ఒక్కొక్కసారి వెరైటీగా ఉల్టా అడుగుతాడు. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు చెప్తా. ఏమని? వెర్నియర్ హైట్ గేజ్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అన్నాను. వెర్నియర్ హైట్ గేజ్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత? అసలు వెర్నియర్ హైట్ గేజ్ అంటే అది ఎలా ఉంటుందో తెలవాలి, దాని పార్ట్స్ కన్స్ట్రక్షన్ తెలవాలి, దాని ఉపయోగాలు ఏంటో తెలవాలి, దాని లీస్ట్ కౌంట్కి మనం ఉపయోగించేటటువంటి ఫార్ములా ఏంటో తెలవాలి.
అంతే కదా. ఇవన్నీ తెలిస్తే మనం దాని మీద ఒక అవగాహన ఏర్పరచుకొని ఓకే వెర్నియర్ హైట్ గేజ్ యొక్క లీస్ట్ కౌంట్ 0.02 mm అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. నీకు ఏ ఇన్స్ట్రుమెంట్ పేరు కరెక్ట్గా తెలియకపోయినా సరే, ఏ ఇన్స్ట్రుమెంట్ పేరు నీకు కరెక్ట్గా తెలియకపోవచ్చు, నో ప్రాబ్లం, నో టెన్షన్. అయినా సరే నువ్వు ఖచ్చితంగా దాని యొక్క లిస్ట్ కౌంట్ ఆన్సర్ చెప్పడానికి ఒక అవకాశం అనేటటువంటిది మన దగ్గర ఉంది. ఎలా ఉంది అనే దానికంటే ముందు అసలు ఏ ఏ సైజుల్లో లిస్ట్ కౌంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయో మనకు ఒక క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ని చెప్పొచ్చు అనమాట. సో మనకున్న లిస్ట్ కౌంట్ వర్గాలు ఏంటి? 1 మైక్రాన్, 5 మైక్రాన్స్, 10 మైక్రాన్స్, 20 మైక్రాన్స్, 50 మైక్రాన్స్, కేవలం 5 రకాలు. ఇప్పుడు సపోజు నేను అంటాను 0.005 లీస్ట్ కౌంట్ కలిగిన ఇన్స్ట్రుమెంట్ పేరేంటి అన్నాను. జాగ్రత్తగా వినండి. 0.005 లీస్ట్ కౌంట్ కలిగిన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి అంటే ఏమో మాకేం తెలుసు, తెలియనట్టే కదా. అట్లనే ఏదన్నా కొత్త డిఫరెంట్ ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు చెప్తాడు వాడికి నచ్చింది. రోల్ మిల్ మైక్రోమీటర్. ఇప్పటి వరకు నా కంటితో నేను ఎప్పుడు దాన్ని చూడలేదు. నేను మీకు ఒక ఫ్యాకల్టీగా ఉన్నా, బట్ రోల్ మిల్ మైక్రోమీటర్ని ప్రత్యక్షంగా నా కంటితో నేను చూడలేదు. కానీ వాడు ప్రశ్న అడుగుతాడు, రోల్ మిల్ మైక్రోమీటర్ యొక్క లిస్ట్ కౌంట్ ఎంత? జస్ట్ ఇమాజిన్. ఖచ్చితంగా ఆన్సర్ 5లో ఒకటైతే పక్కా కదా. ఆ క్లారిటీ అయితే ఉంది కదా. ఎందుకంటే మనకు 5 వర్గాల కింద విడగొట్టుకున్నాం. ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ పేరు అడిగితే ఖచ్చితంగా దాని యొక్క లిస్ట్ కౌంట్ 5లో ఒకటి. మరి 5లో ఒక దానికి నేను ఎలా చూస్ చేసుకోవాలి? ఏ తీసుకోవాలా, బీనా, సీనా, డీనా, ఈనా, దేన్ని తీసుకోవాలి అనే దగ్గర కొంచెమంతా మీరు కాన్సన్ట్రేటెడ్గా సబ్జెక్టు మీద ఆలోచన పెడితే, కళ్ళు మూసుకొని ఈ టాపిక్ పూర్తయ్యేసరికల్లా ఏ ఇన్స్ట్రుమెంట్ పేరు చెప్పినా మీరు దాని లిస్ట్ కౌంట్ చెప్పేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ మీరు చూడకపోయినా ప్రాబ్లంలే, బట్ దాని ఆన్సర్ మీరు చెప్పేస్తారు. ఎలా అనేది కొంచెం జాగ్రత్తగా మీరు ఫోకస్డ్గా వినాలి. అర్థమైందా పిల్లలు? సో ఇప్పుడు చూడండి, ముందుగా 1 మైక్రాన్ లిస్ట్ కౌంట్ దగ్గరికి వచ్చినా నేను. 1 మైక్రాన్ అంటే మనకి ఉన్న మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలైతే ఉన్నాయో లీనియర్ మెజరింగ్లో అన్నిటికంటే తోపికి ఇదే. దీన్ని మించిన తోపు మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్కడా కనిపించదు. అన్నిటికంటే హైలీ యాక్యురసీని ప్రొవైడ్ చేయగలిగిన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏ లిస్ట్ కౌంట్ని కలిగి ఉంటుంది అంటే 1 మైక్రాన్. 1 మైక్రాన్ అంటే మామూలు విషయమా? కంటితో చూడగలుగుతావా? 1 మైక్రాన్ ఇమాజిన్ చేయగలుగుతావా? ఒక ఎంఎంలో 1000వ భాగాన్ని కూడా క్లియర్గా నీకు చూపించగలుగుతుంది. అంత తోపనమాట ఇది. మరి ఇంత గొప్ప యాక్యురసీ కలిగిన ఇన్స్ట్రుమెంట్స్ మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎన్నున్నాయి? ఒకే ఒక్కటి ఉంది. ఒకే ఒక్కటి. ఇంక 100 రకాలేం లేవు. ఉన్న 20-25 రకాల ఇన్స్ట్రుమెంట్స్లో ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కరెక్ట్గా 1 మైక్రాన్ యాక్యురసీని నీకు రిప్రజెంట్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క ఇన్స్ట్రుమెంట్ పేరు గుర్తుపెట్టుకుంటే ఒక వర్గం క్లియర్ అయినట్టే కదా నీకు. ఇంకా ఆ ఒక్క ఇన్స్ట్రుమెంట్ పేరు నువ్వు గుర్తుపెట్టుకుంటే దీనికి ఇది ఒక్కటే, ఇంకెవ్వరు లేడిగా. అర్థమవుతుందా? ఆ విధంగా మనం బ్యాక్ హిప్ చేసుకుంటా పోవాలేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు రాస్తాను. ఏంటో చూడండి, వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్. వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్. ఈ ఒక్క పేరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఒక వర్గం క్లియర్. ఎందుకంటే అందులో ఉన్నటువంటి సభ్యుడు ఒక్కడే. నువ్వు వెతికినా ఇంకా వేరే సభ్యులు లేరు. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, మనకి ఎగ్జామ్లో ఏదైనా ప్రశ్న అడుగుతాడు. అడిగి ఈ క్రింద ఇచ్చిన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో 4 పేర్లు ఆడే ఇస్తాడు. ఎయ్యో ఒక పేర్లు మనకు తెలిసినయో తెలవనియో ఇస్తాడు. ఈ క్రింద ఇచ్చిన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో హయ్యెస్ట్ యాక్యురసీని ప్రొడ్యూస్ చేయగలిగే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి అంటే 1 and only ఆప్షన్. ఇంకేమన్నా ఉన్నాయా ఇది కాకుండా? ఈ ఒక్కటి నీకు గుర్తుంటే మిగిలిన 3 మనవి కావంతే. ఇంకా వాటిని పక్కకు దోయాలి. ఈ ఒక్కదాన్ని మనం ఆన్సర్ కింద పెట్టేసుకోవాలి. సో బెస్ట్ హై క్వాలిటీ యాక్యురసీని ప్రొడ్యూస్ చేయగలిగిన
ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏంది అని అడిగిన వెంటనే దట్ ఈజ్ వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్ అని చెప్పాలి. ఎంత దాని లీస్ట్ కౌంట్ అంటే 3 ఆన్సర్లు చెప్పాలి. 1 మైక్రాన్ అని చెప్పొచ్చు, 0.001 mm అని చెప్పొచ్చు, లేదా 1/1000 mm అని చెప్పొచ్చు. 3 రకాలుగా కూడా మనం ఆన్సర్ని రిప్రజెంట్ చేయాలి. ఇంకొక విధంగా అడుగుతాడు, రివర్స్లో అడుగుతాడు ప్రశ్న. ఏమని అంటే 1/1000 mm లీస్ట్ కౌంట్ని ప్రొడ్యూస్ చేయగలిగిన ఇన్స్ట్రుమెంట్ పేరేంటి అన్నాడు. చూడండి, 1/1000 mm లీస్ట్ కౌంట్ని ప్రొడ్యూస్ చేయగలిగిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఉన్న 20-30 రకాలలో 1/1000 mm అన్నమాట నీకేం గుర్తు రావాలి? 1 మైక్రాన్. అంతే. 1 మైక్రాన్కి ఎన్ని ఉన్నాయి మనకి ఇన్స్ట్రుమెంట్లు? ఒకే ఒక్కటి ఉంది. ఆ ఒక్కటిని గుర్తుంచుకుంటే నీ ఆన్సర్ నువ్వు చెప్పినట్టే లెక్క. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రశ్న అడగొచ్చు, రివర్స్లో ప్రశ్న అడగడానికి కూడా మనకు అవకాశం అనేటటువంటిది ఉన్నది. ఇది హైలైట్ చేయాలి. సో ఇప్పుడు చెప్పండి, 1 మైక్రాన్ లీస్ట్ కౌంట్ని ప్రొడ్యూస్ చేయగలిగిన ఇన్స్ట్రుమెంట్ పేరేంటి అన్నాను. చాయిస్ ఈజ్ యువర్స్, ప్లీజ్ సే. వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఉత్త మైక్రోమీటర్ కాదు, నార్మల్ మైక్రోమీటర్ కాదు, వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్. అర్థమవుతుందా? మైక్రోమీటర్కి ముందు వెర్నియర్ అనే పేరు వస్తేనే దట్ ఈస్ 1 మైక్రాన్ యాక్యురసీ కలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్గా మీరు గుర్తించాలి. ఇది అయిపోయింది ఇక. సో ఒక వర్గం క్లియర్. అంటే నీకు 0.01 లీస్ట్ కౌంట్ కనపడితే ఏకదం బుల్లెట్ ఆన్సర్ అంతే. ఇంకా వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్ మాత్రమే 0.01 mm అని చూపించగలుగుతుంది, కొలవగలుగుతుంది. ఒక క్లారిటీ వచ్చేసేయాలి. ఇక రెండో వర్గం దగ్గరకు వద్దాం. రెండో వర్గం 5 మైక్రాన్స్. 5 మైక్రాన్స్. దీనికి కూడా ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, 1 and only ఇన్స్ట్రుమెంట్. ఏంటి దాని పేరు అంటే 3-pin ఇంటర్నల్ మైక్రోమీటర్. 3-pin ఇంటర్నల్ మైక్రోమీటర్. దీన్నే డైరెక్ట్గా ఇంటర్నల్ అనే మాట లేకుండా 3-pin మైక్రోమీటర్ అని కూడా మనం చెప్పచ్చు. 3-pin మైక్రోమీటర్ అని చెప్పినా, 3-pin ఇంటర్నల్ మైక్రోమీటర్ అని చెప్పిన బోత్ ఆర్ సేమ్. అంటే దాని అర్థమైంది, 3 పిన్స్ ఉంటాయి దాని కన్స్ట్రక్షన్లో. అది కేవలం ఇంటర్నల్ డైమెన్షన్ని మెజర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి మైక్రోమీటర్ జాతి. ఏ జాతిది? మైక్రోమీటర్లో ఒక జాతి. దేనికి ఉపయోగపడుతుంది? ఇంటర్నల్ డైమెన్షన్ మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని యాక్యురసీ ఎంత? 0.005 mm లేదా 5 మైక్రాన్స్. ఫ్రాక్షన్లో కానీ చెప్పాల్సి వస్తే 1/200 mm. డైరెక్ట్గా అడుగుతాడు, వాట్ ఈస్ ది లిస్ట్ కౌంట్ ఆఫ్ 3-pin మైక్రోమీటర్ అన్నాడు. వెంటనే 3-pin మైక్రోమీటర్ అన్నమాట ఉన్న ఒకే ఒక ఆన్సర్. ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు లేరు అందులో. 3-pin మైక్రోమీటర్కి తోడుగా ఎవ్వడూ లేడు, ఒకే ఒక్కడు ఒంటరి జీవి. 5 మైక్రాన్ యాక్యురసీలో ఉన్న ఒకే ఒక్క హీరో అనమాట ఈడు. అర్థమైందా? ప్రపంచ టెస్ట్ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన వ్యక్తి ఎవరు అంటే 1 and only ద గాడ్ ఆఫ్ క్రికెట్, సచిన్ రమేష్ టెండూల్కర్ కదా. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మనం అట్లనే గుర్తుపెట్టుకోవాలి. మనకున్న మెజరింగ్ ఎక్విప్మెంట్ కాన్సెప్ట్లో 5 మైక్రాన్స్ వాల్యూని మెజర్ చేయగలిగిన ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే దట్ ఈస్ 3-pin ఇంటర్నల్ మైక్రోమీటర్ అని చెప్పాలి. ఓకేనా? ఇక ఇక్కడ నుంచి దీన్ని ఇప్పుడు కొంచెం అంతా అబ్జర్వ్ చేద్దాం. 1 మైక్రాన్ కొలవగలిగిన వాడు గొప్పోడా? 5 మైక్రాన్స్ కొలవగలిగిన వాడు గొప్పోడా? కరెక్ట్గా ఆలోచన చేయండి. 1 మైక్రాన్ విలువని కొలవగలిగేవాడు గొప్పవాడా? ఎస్, 1 మైక్రాన్ వాల్యూని కొలవగలిగిన వాడు గొప్పవాడు. అర్థమైందా? వాడి కంటే కొంచెం సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఎవడు ఇప్పుడు? 3-pin ఇంటర్నల్ మైక్రోమీటర్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే లీస్ట్ కౌంట్ వాల్యూ అనేది పెరిగిందో, చూడండి, మొదటిది లీస్ట్ కౌంట్ 1 మైక్రాన్, రెండో దగ్గరకు వచ్చేసరికి లీస్ట్ కౌంట్ వాల్యూ కొంచెం పెరిగింది, అంటే యాక్యురసీ తగ్గినట్టు. ఈ పాయింట్ని హైలైట్ చేసుకోండి అమ్మ, ఈ పాయింట్ని హైలైట్ చేసుకోండి. లీస్ట్ కౌంట్ కానీ ప్లస్ అయితే దాని యొక్క యాక్యురసీ అనేటటువంటిది పెరిగినట్ట తగ్గినట్ట?
అంటే గొప్పతనం అనుకోండి. ఇప్పుడు దాని యొక్క లీస్ట్ కౌంట్ వాల్యూ అనేటటువంటిది పెరిగితే, లీస్ట్ కౌంట్ వాల్యూ పెరిగింది అంటే ఇక్కడ చూడండి 1 మైక్రాన్ ఉన్న జాగాలో 5 మైక్రాన్స్ వచ్చింది. అంటే ఎప్పుడైతే లీస్ట్ కౌంట్ వాల్యూ పెరిగిందో దాని యాక్యురసీ అనేటటువంటిది తగ్గింది అని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సేమ్ దీనికి రిలేటెడ్గా ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జామ్లో ఒక ప్రశ్న వచ్చింది, ఎవరికైనా గుర్తుందా? లీస్ట్ కౌంట్ వర్సెస్ యాక్యురసీకి రిలేటెడ్గా ఒక ప్రశ్న వచ్చింది, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సాయి నీకేమన్నా? ఇస్రోలో ఒక్కసారి ఆ ప్రశ్నను గుర్తుపెట్టి క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి గ్రూప్లో సెండ్ చేయి, ఓకేనా? ఇది ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటుంది. రేషియో ఎలా ఉంటుంది దానికి దీనికి మధ్య? ఇన్వర్స్ ప్రపోర్షనల్. చూడండి, ఒకటి ప్లస్ అయితే ఇంకొకటి మైనస్ అయింది, అర్థమైందా? అంటే ఏంటి, ఒక కూరగాయ ధర పెరిగితే దాని డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ కానీ పెరిగితే కూరగాయ ధర కానీ తగ్గితే దాని డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా? సపోజ్ కేజీ టమాటాలు 100 రూపాయలు ఉంటే 1 కేజీ కొంటాం, కేజీ టమాటా 5 రూపాయలు ఉంటే 4 కేజీలు కొంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, దీని వాల్యూ అనేటటువంటిది పెరిగితే దాని క్వాంటిటీని మనం తగ్గించుకుంటాం, వాల్యూ తగ్గినప్పుడు క్వాంటిటీ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి రిలేషన్ని మనం ఏమంటామంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్ అనే పేరుతోనే తెలుసుకుంటాం. డైరెక్ట్ ప్రపోర్షనా ఇన్వర్స్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ మీద మనకి రీసెంట్గా ఇస్రోలో ఒక ప్రశ్న వచ్చింది. కరెక్ట్గా నాకు ప్రశ్న గుర్తులేదు కానీ కాన్సెప్ట్ అయితే ఇదే. ఇఫ్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్, అఫ్ కోర్స్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్, దెన్ ఇట్స్ యాక్యురసీ విల్ బి డిక్రీజ్డ్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థమవుతుందా పిల్లలు? సరే, అయితే ఇక్కడ వాడు ఏమడుగుతాడో తెలుసా? ఒక్కొక్కసారి ఈ క్రింద ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్లో విచ్ ఈజ్ ది హైయెస్ట్ యాక్యురసీ అని అన్నాడు. విచ్ ఈజ్ ది హైయెస్ట్ యాక్యురసీ. హైయెస్ట్ యాక్యురసీ అన్నమాట నీ మనసు ఎక్కడికి వెళ్ళాలి? హైయెస్ట్ యాక్యురసీ అంటే 1 మైక్రాన్ లీస్ట్ కౌంట్. 1 మైక్రాన్ లీస్ట్ కౌంట్ అన్నామంటే వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్ ఈజ్ ది కింగ్ మేకర్. మనకి గాడ్ ఆఫ్ క్రికెట్ టెండూల్కర్ లెక్క ఇక్కడ దాన్ని మనం ఇమాజిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇది విధానం అనమాట. ఇక్కడి నుంచి 3వ ప్లేస్ని 4వ ప్లేస్ని హోల్డ్లో పెడదాం, 3ని 4ని హోల్డ్లో పెడదాం. దాని స్టోరీ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక 5వ ప్లేస్కి వెళ్దాం. 5వ ప్లేస్లో 0.05 mm. ఎప్పుడైతే 0.05 mm అన్నామో మైక్రాన్స్లో ఎన్ని మైక్రాన్లు? 50 మైక్రాన్స్. ఫ్రాక్షన్లో కానీ చెప్పాల్సి వస్తే 1/20 mm. ఈ 50 మైక్రాన్స్ వాల్యూలో కూడా ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నది మన దగ్గర, ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్. ఆని పేరేంటి అంటే డయల్ క్యాలిపర్. ఆడి పేరేంటి? డయల్ క్యాలిపర్. డయల్ వెర్నియర్ క్యాలిపర్ అనకూడదు, కొంతమంది తెలియక డయల్ వెర్నియర్ క్యాలిపర్ అని అంటారు. బట్ డయల్ క్యాలిపర్ అనేది మాత్రమే రైట్ తప్ప డయల్ వెర్నియర్ క్యాలిపర్ అనే మాట తప్పు. వెర్నియర్ అనే మాట ఇక్కడ మనం వాడకూడదు. చాలామంది తెలియనిటువంటి పిల్లలు దాని పేరేంటి అంటే డయల్ వెర్నియర్ క్యాలిపర్ అంటారు. డయల్ క్యాలిపర్కి వెర్నియర్ అనే మాట రాకూడదు, అర్థమైందా? వెర్నియర్ అనేది అదొక ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ డయల్ క్యాలిపర్లో ఉండదు. మరి ఉండని దానికి మనం తీసుకొచ్చి పెట్టకూడదు కదా, అందుకనే డయల్ క్యాలిపర్ అనే పేరుతోనే పిలవాలి. చూడండి, ఇప్పుడు మనకున్న 5 రకాల లీస్ట్ కౌంట్ కాన్సెప్ట్లలో 3 వర్గాలు క్లియర్ అయిపోయినాయి. పాయింట్ అఫ్కోర్స్ 1 మైక్రాన్ అన్నమ్మటే అవుట్ సైడ్ అఫ్కోర్స్ మెట్రిక్ వెర్నియర్ మైక్రోమీటర్ మొదటిది. ఎప్పుడైతే 5 మైక్రాన్స్ అన్నామో 3 పిన్ ఇంటర్నల్ మైక్రోమీటర్, 20 మైక్రాన్స్ అన్నామో డయల్ క్యాలిపర్. ఈ 3 పోంగా ఇంకొక 2 ఉన్నాయి. ఇంకొక 2 విషయం ఏంటంటే మనకి ఎగ్జామ్లో మోస్ట్ కామన్గా అడిగేది ఈ మిగిలినటువంటి రెండింటి నుంచే. రెగ్యులర్గా మనం ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్లో కూడా మోస్ట్ కామన్గా ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈ 2 వర్గాల్లో నుంచే ఉంటుంది. అందుకనే దాన్ని హోల్డ్లో పెట్టిన, కొంచెం డిస్కషన్ డీప్గా ఉండాలి. సో ఇప్పుడు చెప్పండి, ఒక 3 వర్గాలు అయితే క్లియర్ కట్గా గుర్తుంచుకున్నట్టేనా? మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇంకా 1 మైక్రాన్ మెట్రిక్ వెర్నియర్ మైక్రోమీటర్, ఓకే. 5 మైక్రాన్స్
3 పిన్ ఇంటర్నల్ మైక్రోమీటర్, 20 మైక్రాన్స్ డయల్ క్యాలిపర్. ఇక మిగిలినటువంటి దగ్గరికి వద్దాం. నంబర్ 3, నంబర్ 4. నంబర్ 3 దగ్గరికి వద్దాం. నంబర్ 3 వాల్యూ 0.01 లీస్ట్ కౌంట్. దీన్ని 1/100 mm ఫ్రాక్షన్లో చెప్తాం, లేదా 10 మైక్రాన్స్ అంట. 10 మైక్రాన్స్. ఏ ఇన్స్ట్రుమెంట్కైనా పేరు ABCD ఏదన్నా కానివ్వండి పేరు, దాని తోక మాత్రం మైక్రోమీటర్ అని ఉండాలి. ఏమని ఉండాలి? దాని తోక, పేరు పక్కన తోక మైక్రోమీటర్ అనే పేరుంటే చాలు. ముందు ఏమన్నా ఉండనండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అవుట్ సైడ్ మైక్రోమీటర్, ABCD జాగాలో ABCD అనేది ఏంది? ఎనీ నేమ్ అన్నట్టు నా ఉద్దేశం. ABCD జాగాలో అవుట్ సైడ్ మైక్రోమీటర్, ఇన్సైడ్ మైక్రోమీటర్, డిజిటల్ మైక్రోమీటర్, లేకపోతే రోల్ మిల్ మైక్రోమీటర్, కీవే మైక్రోమీటర్, 3 పిన్, 3 పిన్ కాదు, 3 పిన్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇక స్క్రూ పిచ్ మైక్రోమీటర్. నువ్వు ఏ పేరన్నా చెప్పు, ఏ పేరన్నా బిలు, దాని పక్కన తోక ఏముండాలి? మనకి మైక్రోమీటర్ అని ఉండాలి. మళ్ళీ వాటిల్లో కూడా ఒక రెండింటిని తీసేయాలి. ఏ రెండింటిని తీసేయాలో చూడండి. వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్ని తీసేయాలి, 3 పిన్ ఇంటర్నల్ మైక్రోమీటర్ని తీసేయాలి. ఈ రెండు కాకుండా ఇంకా ఏ మైక్రోమీటర్ పేరు చెప్పి నీకు ఇన్స్ట్రుమెంట్ పేరు ఎదురైనా సరే దాని లీస్ట్ కౌంట్ ఎంతమ్మా? 0.01 mm లేదా 10 మైక్రాన్స్ లేదా 1/100 mm. అర్థమైందా? ఇప్పుడు నేను సింపుల్ 4 పేర్లు చెప్తా. స్టిక్ మైక్రోమీటర్ అన్నాను. స్టిక్ మైక్రోమీటర్, స్టిక్ పేరు పక్కన పెట్టండి. దాని తోక ఏముంది? స్టిక్ మైక్రోమీటర్ పక్కన మైక్రోమీటర్ అనే తోక వచ్చింది, అంతే కదా. ఇంటర్నల్ మైక్రోమీటర్, స్క్రూ పిచ్ మైక్రోమీటర్, థ్రెడ్ మైక్రోమీటర్, డెప్త్ మైక్రోమీటర్ కదా. ఏ పేరన్నా రాని పక్కన మైక్రోమీటర్ అనే తోక ఉంటే చాలు, వెంటనే నువ్వు చెప్పాలి దట్ ఈజ్ 0.01 లీస్ట్ కౌంట్. మనకి ఒక పాతకాలం సినిమాల్లో ఉంటుంది, నీకేం కావాలి అంటే నీ తల్లి ప్రాణములు తక్క అని చెప్పేసి ఒక పౌరాణిక సినిమా ఉంటుంది. విన్నారా ఎప్పుడన్నా? భక్తుడు బాగా వేడుకుంటాడు ఒక ఎవరినో ఒక దేవుణ్ణి. వేడుకున్న తర్వాత ఏం కావాలి నీకు కోరుకో అంటే, నా తల్లి ప్రాణాలు కాపాడు అంటే, నువ్వేమన్నా కోరుకో నీ తల్లి ప్రాణములు తక్క అని చెప్పేసి ఒక పౌరాణికంగా బాగా హిట్ అయినటువంటి డైలాగ్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. తక్క, తప్పు కాదు, తక్క. తప్ప కాదు, తక్క అంటాడు. పా రాదు అక్కడ. నీ తల్లి ప్రాణములు తక్క. మరి అదేందో డైలాగ్ మనకి తెలియదు, అదే ఫేమస్. తప్ప కాదు, తక్క అనే రైటు డైలాగులో అయితే. మరి దాని మీనింగ్ అయితే నాకు కూడా తెలియదు. సేమ్ ఇక్కడ కూడా ఎనీ మైక్రోమీటర్, 3 పిన్ అండ్ వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్ తక్క. అర్థమైందా? ఏ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ అయినా సరే 10 మైక్రాన్స్. కండిషన్ సప్లైలో ఏం చెప్పాలి మనం ఇప్పుడు? పై రెండు తక్క, పై రెండు తప్ప, మిగిలిన ఏ మైక్రోమీటర్ అయినా సరే లీస్ట్ కౌంట్ 10 మైక్రాన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, నువ్వు మైక్రోమీటర్ని కంటి చూపుతో చూడాల్సిన అవసరం ఉన్నదా? దాని పేరు నీకు తెలియకపోయినా, దాని ఆకారం తెలియకపోయినా, దాని ఆన్సర్ మాత్రం 1/100 mm కదా. ఇప్పుడు నేను అంటాను ట్యూబ్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ ఎంత? నాకేం తెలుసు అసలు, అది ఎట్లుంటుందో కూడా తెలియదు. ట్యూబ్ మైక్రోమీటర్ అనుకోండి, ట్యూబ్ మైక్రోమీటర్ ఐ డోంట్ నో. ట్యూబ్ మైక్రోమీటర్ ఆకారం ఎట్లుంటుంది, ఏం చేస్తాడో మనకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా అది వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటరు కాదు, 3 పిన్ మైక్రోమీటరు కాదు. ఇక మిగిలిన ఏ మైక్రోమీటర్ అయినా ఏ జాబితాలోకి వెళ్ళిపోయింది? 1/100 జాబితాలోకి వెళ్ళిపోయింది. దట్ మీన్స్ 10 మైక్రాన్స్. ఈ విధంగా మనం ఫిక్సప్ చేసుకోవాలి. ఇక అంటే మొదటి రెండు మనకి గుర్తున్నాయి కాబట్టి ఈ రెండు కాకుండా ఏ మైక్రోమీటర్ ఫీల్డ్లోకి వచ్చినా సరే దట్ ఈజ్ 10 మైక్రాన్స్ లీస్ట్ కౌంట్ని కలిగి ఉంది అనేటటువంటి ఒక ఫౌండేషన్లోకి మనం వచ్చేసేయాలి. గుర్తుపెట్టుకుంటారా? ఇప్పుడు సపోజ్ నేను అంటాను ఫ్లోటింగ్ హోల్డర్ మైక్రోమీటర్ అన్నాను. నాకు ఒక పేరు ఫ్లోటింగ్ హోల్డర్ మైక్రోమీటర్.
మైక్రోమీటర్ పేరు. లీస్ట్ కౌంట్ ఎంత అన్నాను. ఏమో సార్ ఆ ఇన్స్ట్రుమెంట్నే నేను ఎప్పుడు చూడలేదు, నాకేం తెలుసు లీస్ట్ కౌంట్ అని చెప్తావా? నీకున్న స్ట్రాటజీ ప్రకారంగా ఆన్సర్ రైట్ చేస్తావా ఇప్పుడు దాన్ని? ఖచ్చితంగా 1/100 mm ఇస్ రైట్ ఆన్సర్ అంతే. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్లోటింగ్ హోల్డర్ మైక్రోమీటర్ అన్నామో ఖచ్చితంగా అది వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్ కాదు, 3 పిన్ మైక్రోమీటర్ కాదు. ఈ రెండు కాంగా పోంగా మిగిలిన ఏ మైక్రోమీటర్ అయినా సరే 0.01 లీస్ట్ కౌంట్తో ఉంటుంది. ఇంత ఇక నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఇక ఎట్ ద సేమ్ టైం చిట్ట చివరి దాంట్లోకి వెళ్దాం. 0.02 mm. 0.02 mm. ఎప్పుడైతే 0.02 mm అన్నామో మనం 20 మైక్రాన్స్ అని చెప్తాం, 1/50 mm అని చెప్తాం. దీనికి ఏ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే మైక్రోమీటర్ అనే పేరు కాకుండా వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ ఇన్స్ట్రుమెంట్ ముందు వెర్నియర్ అనేటటువంటి తోక వచ్చి ఉండాలి. చూడండి, వెర్నియర్ అనే ఫ్రంట్ లైన్ నేమ్ రావాలి, కానీ మైక్రోమీటర్ అయ్యి ఉండకూడదు, మైక్రోమీటర్ కాకూడదు. ఆల్రెడీ అయిపోయినాయి మైక్రోమీటర్లు, ఇంకేం లేవు, 3 1 2 3 క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రావాల్సింది ఏంది? ఖచ్చితంగా మైక్రోమీటర్ అనే పేరు మాత్రం రావద్దు, కానీ దాని ముందు ఏముండాలో చెప్పండి? వెర్నియర్ అనే పేరు ఉండాలి. ఈ విధంగా ఏది ఉన్నా సరే దట్ ఈజ్ 20 మైక్రాన్స్. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వెర్నియర్ క్యాలిపర్ అన్నాను కాబట్టి దట్ ఈజ్ నాట్ ఏ మైక్రోమీటర్ అయితే కాదు. ఓకే కదా? క్యాలిపర్కి ముందు ఏమొచ్చింది తోక? వెర్నియర్. సో వెర్నియర్ క్యాలిపర్ అంటే నాట్ ఏ మైక్రోమీటర్, కానీ వెర్నియర్ అనే ప్రీనేమ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది 0.02 లీస్ట్ కౌంట్ కలిగి ఉన్నట్టు. అదేవిధంగా వెర్నియర్ డెప్త్ గేజ్ ఎప్పుడైతే డెప్త్ గేజ్ అన్నామో నాట్ ఏ మైక్రోమీటర్ అయితే కాదు. ముందేమొచ్చింది దానికి తోక? వెర్నియర్. ఎప్పుడైతే వెర్నియర్ డెప్త్ గేజ్ అన్నామో అబ్సల్యూట్లీ 0.02 mm. అదేవిధంగా వెర్నియర్ హైట్ గేజ్, ముందు వెర్నియర్ వచ్చింది, వెనక పక్క చూస్తే నాట్ ఏ మైక్రోమీటర్, వెంటనే 0.02 mm చెప్పాలి. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, 0.02 లీస్ట్ కౌంట్ ఎలా ఉంటుంది అంటే ప్రీనేమ్ వెర్నియర్ అని రావాలి, ఆఫ్టర్ నేమ్ కానీ చూస్తే నాట్ ఏ మైక్రోమీటర్ అనే పేరు మాత్రం రాకూడదు అంతే. ముందు కానీ చూస్తేనేమో వెర్నియర్ అని రావాలి, వెనక పేరు చూస్తే మైక్రోమీటర్ అని మాత్రం రాకూడదు. ఈ విధంగా ఉండే ఇన్స్ట్రుమెంట్ ఏది ఉన్నా నీకు పేరు తెలవాల్సిన అవసరం లేదు, లేకపోతే దాన్ని నువ్వు చూడాల్సిన అవసరం లేదు, దాంతో నువ్వు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. బట్ యువర్ లీస్ట్ కౌంట్ షుడ్ బి ఎంతమ్మా? 0.02 mm. దట్ మీన్స్ 20 మైక్రాన్స్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఈక్వల్ టు 1/50 mm. క్లియర్గా అర్థమైందా పిల్లలు? మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా? అర్థమైంది కదా? ఇవన్నీ కూడా మెట్రిక్ సిస్టమే. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా ఎంఎంఎల్లో రిప్రజెంటేషనా, ఇంచెస్లో రిప్రజెంటేషనా? మనం చెప్పుకున్నటువంటి లిస్ట్ మొత్తం కూడా ఓన్లీ ఎంఎం రిప్రజెంటేషన్, వేరే ఏం లేదనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం మెట్రిక్లో కానీ లీస్ట్ కౌంట్ కింద విడగొడితే 5 డిఫరెంట్ వేరియేషన్స్తో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఏంటి అవి అంటే 1 మైక్రాన్స్లో ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్, మెట్రిక్, వెర్నియర్, మెట్రిక్ మైక్రోమీటర్. 5 మైక్రాన్ యాక్యురసీతో ఒకే ఒకటి ఉంది, 3 పిన్ ఇంటర్నల్ మైక్రోమీటర్. 10 మైక్రాన్స్తో పైన 2 తప్ప మైక్రోమీటర్ పేరు చెప్పుకొని ఏది వచ్చినా సరే 0.01 లేదా 10 మైక్రాన్స్ యాక్యురసీతో ఉంటుంది. ఇక 0.02 దగ్గరకు వచ్చేసరికి మైక్రోమీటర్ అనే తోక లేకుండా వెర్నియర్తో మొదలయ్యే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కానీ 0.02తో ఉంటుంది. 0.05 దగ్గరకు కానీ వచ్చినట్లయితే ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, 1/200. ఎంత? 1/20 ఫ్రాక్షనైజ్డ్ వాల్యూతో ఉంది. దాని పేరేంటి అంటే
డయల్ క్యాలిపర్. ఇప్పుడు చెప్పండి అమ్మా, నేనేదైనా ఇన్స్ట్రుమెంట్ పేరు చెప్తే ఖచ్చితంగా మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ని ఇందులో ఏదో ఒక ప్లేస్కి పుటప్ చేస్తారా, చేయలేరా? చేస్తారు కదా. ఇక ఇవి కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి. కొన్ని స్పెషల్, ఇందులో లీనియర్ మెజరింగ్లోనే కొన్ని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్లు, వాటిని సపరేట్గా నేను ఇక్కడ రాసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో మెయిన్గా ఒక రెండే, ఎక్కువ కాదు, ఓన్లీ 2 మాత్రమే, ఎక్కువ కాదు. ఓకేనా? ఏంటి ఆ 2 అంటే, ఒకటి డయల్ టెస్ట్ ఇండికేటర్, రెండోది బోర్ డయల్ గేజ్, మూడోది డెప్త్ గేజ్, నాలుగోది దాన్ని కూడా రాసేద్దాం, ఎందుకు దాంతో మనకి ఇబ్బంది, స్టీల్ రూల్. ఈ 4టిని రాసేసుకోండి. అడిషనల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నవి కాకుండా అడిషనల్గా ఉన్న ఇన్స్ట్రుమెంట్లు ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఈ 2 ఒక వర్గం, ఈ 2 ఒక వర్గం, అంతే, ఇంకేం లేదమ్మా. పైన ఉన్న డయల్ టెస్ట్ ఇండికేటర్, బోర్ డయల్ గేజ్ ఒక వర్గం. ఓకే, దీనికి ఇంకొకటి డిజిటల్ క్యాలిపర్ కూడా రాసేయండి. డిజిటల్ క్యాలిపర్, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయండి. ఈ 3 ఒకటే వర్గం. ఎంత అంటే 10 మైక్రాన్స్ లేదా 0.01 mm లేదా 1/100 mm. 3 రకాలుగా చెప్పొచ్చు. అంటే పైన మనం పేర్కొన్నటువంటి 5 వర్గాలు కాకుండా, ఎందుకంటే వాటిలో మ్యాచ్ అవి ఈ పేర్లు అందులో ఇంక్లూడ్ చేయడానికి ఈ పేరు సెట్ కాదు. చూడండి, ఇక్కడ మనం ఏం చేసినాం, 3 మైక్రోమీటర్ ఫ్యామిలీ రాసుకున్నాం, ఒకటేమో వితౌట్ మైక్రోమీటర్ ఫ్యామిలీ రాసుకున్నాం, ఇంకొకటి కూడా క్యాలిపర్ ఫ్యామిలీ రాసుకున్నాం. సో ఇక్కడ మైక్రోమీటరు, క్యాలిపర్ 2 వర్గాలే మొత్తం మీద మనం అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ వీటి పేర్లు వీటిలో ఇంక్లూడ్ చేయడానికి అవకాశం లేవు, అందుకనే నేను వీటిని సపరేట్గా రాయడం అనేది జరిగింది. అర్థమైందా? ఏంటి ఆ సపరేట్ అంటే, డిజిటల్ అఫ్కోర్స్ డయల్ టెస్ట్ ఇండికేటర్ అనేది ఒకటి, డయల్ క్యాలిపర్ అనేది ఒకటి, బోర్ డయల్ గేజ్ అనేది ఒకటి. 3 కూడా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వాటి పేర్లను వదిలేసేయండి, కానీ 3 ఒకటే వర్గం. 0.01 లీస్ట్ కౌంట్తో ఉంటుంది. రేపు పొద్దున అడుగుతాడు, వాట్ ఈస్ ది లీస్ట్ కౌంట్ ఆఫ్ డయల్ టెస్ట్ ఇండికేటర్? 0.01 mm. What is the least count of dial caliper? 0.01 mm. What is the least count of bore dial gauge? 0.01 mm. అర్థమవుతుందా పిల్లలు? ఈ విధంగా ఈ 3టిని కూడా మీరు ఇందులో ఇంక్లూడ్ చేసేసుకోండి. సపరేట్గా పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. క్లియర్ కట్గా ఇప్పటి వరకు మీరు డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్ 100% మీ వద్దకు చేరినట్టేనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డిజిటల్ మైక్రోమీటర్ నేను రాయలేదుగా. డిజిటల్ మైక్రోమీటర్లో మ్యానుఫ్యాక్చరర్ని బేస్ చేసుకొని ఉంటుందమ్మా వాస్తవానికి. అది మ్యానుఫ్యాక్చరర్, ఎందుకంటే ఇప్పుడు డయల్ క్యాలిపర్ అకార్డింగ్ టు థియరిటికల్గా అయితే మనకి డయల్ క్యాలిపర్ ఎక్కడుంది? 1/20 ఉంది. ఇది కూడా అంతే. డిజిటల్ క్యాలిపర్ కూడా అంతే. రెగ్యులర్గా మనం వాడేటటువంటి లెక్క ఒక లెక్క ఉంటుంది, మ్యానుఫ్యాక్చరర్ని పక్కాగా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒక లెక్క ఉంటుంది. డయల్ టెస్ట్ ఇండికేటర్ కూడా చూడండి, రెగ్యులర్గా మనం థియరిటికల్గా చెప్పుకునే ఆన్సర్ 0.01, కానీ ఇందులో కూడా 1 మైక్రాన్ వ్యాలిడిటీతో మనకి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ప్రాక్టికల్ రిజల్ట్స్ని వదిలేయండి, సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడైనా ఇంక్లూడ్ చేయాల్సిన పరిస్థితుల్లో నేను వాటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు దీన్ని బట్టి డిస్కషన్లో కన్ఫ్యూజన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్ డిస్కషన్ అనమాట. ఉన్న మొత్తాన్ని 5 రకాల వర్గాల కింద విడగొట్టినాం. మొదటి వర్గం, రెండో వర్గం, 5వ వర్గం. వీటిలో కేవలం ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నది. 2, 3, 4 వర్గాల్లో కానీ చూసినప్పుడు నంబర్ ఆఫ్ నేమ్స్తోని మనకి అవైలబుల్గా ఉంది. సో ఈ నంబర్ ఆఫ్ నేమ్స్లో ఏ టైప్ ఆఫ్ క్రియేటివిటీని మనం అబ్జర్వ్ చేయాలంటే, మైక్రోమీటర్ అనే తోక కలిగి చిత్ర విచిత్రమైన పేర్లతో కానీ ఉన్నటువంటిది ఏదైనా సరే 10 మైక్రాన్స్. అదేవిధంగా ఫస్ట్ వెర్నియర్ అనేటటువంటి అవుట్పుట్ ఉండి
తర్వాత మైక్రోమీటర్ అనే పేరు లేకుండా ఉన్నటువంటిది మొత్తం కూడా 20 మైక్రాన్స్ వ్యాలిడిటీతోని మనం చెప్పుకోవడం జరిగింది. అడిషనల్గా ఉన్నటువంటి వాటిలో డిజిటల్ క్యాలిపర్ ఒకటి, డయల్ టెస్ట్ ఇండికేటర్ ఒకటి, బోర్ డయల్ గేజ్ ఒకటి. ఈ మూడిటిది ఒకే వర్గం. ఇవి కాకుండా ఇంకొక రెండింటిని చూడండి. ఏంటది అంటే ఒకటి డెప్త్ గేజ్. చూడండి ఎలాంటి తోక లేదు దీనికి, ముందు వెనక, జస్ట్ నేమ్ డెప్త్ గేజ్. అదేవిధంగా స్టీల్ రూల్. ఈ డెప్త్ గేజ్ స్టీల్ రూల్ని కానీ గమనించినప్పుడు జస్ట్ 0.5 mm. వీటన్నిటికంటే కూడా లోయెస్ట్ యాక్యురసీ ఏదంటే ఇదే. 0.5 mm అంటే 500 మైక్రాన్స్ లేదా 1/2 mm. చూడండి అన్నిటికంటే అతి తక్కువ యాక్యురసీ అంటే లీస్ట్ క్వాలిటీ మన లెక్కలో. లీస్ట్ క్వాలిటీ ఏదైతే ఉన్నాయో డెప్త్ గేజ్ స్టీల్ రూల్ అనేటటువంటివి లీస్ట్ కౌంట్. అందుకనే వీటిని ప్రెసిషన్ జాబితాలో చెప్తామా మనము? ప్రెసిషన్ జాబితాలో చెప్పం. జస్ట్ నార్మల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లానే మనం వాటిని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అర్థమవుతుందా పిల్లలు? ఇది మనకున్నటువంటి డిఫరెంట్ లీస్ట్ కౌంట్స్ని అనలైజ్ చేసేటటువంటి ఒక సింపుల్ కాన్సెప్ట్. మీకు ఈ కాన్సెప్ట్ మీద పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ కానీ ఉంటే ఫ్యూచర్లో ఎగ్జామ్లో ఎలాంటి లీస్ట్ కౌంట్కి రిలేటెడ్గా ప్రశ్న అడిగినా, అంటే వాల్యూస్ పరంగా డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పచ్చు. 3 రకాలు అడుగుతాడనమాట. ఏంటి ఆ 3 రకాలు అంటే, ఒకటేమో మైక్రాన్ వాల్యూ, ఒకటి ఎంఎం వాల్యూ, ఒకటి ఫ్రాక్షన్లో ఎంఎం వాల్యూ, ఇంకొకటి కూడా అడుగుతాడు ఫ్రాక్షన్లో సిఎం వాల్యూ కూడా అడగచ్చు. ఫ్రాక్షన్లో సిఎం వాల్యూ కూడా అడగచ్చు. అర్థమవుతుందా? మరి ఫ్రాక్షన్లో సిఎం వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ వరకు మనం ఫ్రాక్షన్లో ఎంఎంలు తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఫ్రాక్షన్లో సిఎం వాల్యూ కానీ అడిగితే సింపుల్ లెక్క, ఉన్నటువంటి దాన్ని మళ్ళీ 1/10తోని మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు 1/1000 mm. ఒకవేళ దీన్ని సెంటీమీటర్లో చెప్పాల్సి వచ్చింది అనుకుందాం ప్రశ్నలో, వెంటనే 1/1000 ఇంటూ 1/10. ఆన్సర్ ఏంటి? ఇప్పుడు సిఎంలోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ విధంగా ఉందో ఆన్సర్ ఏమవుతుంది? 1/1000 కాబట్టి 10,000 సిఎం అవుతుంది. 1/1 10 100 1000 10,000 సిఎం. అంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడానికి ఎంఎంని దాటి కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. అయినా సరే భయపడాల్సినటువంటి అవసరమే లేదు. సెంటీమీటర్స్ కాబట్టి ఈ విధంగా నువ్వు చెప్పాలి. అంటే ఎంఎంల వరకు నీకు ఫుల్ క్లారిటీ ఉంటే దాన్ని 1/10తోని మల్టిప్లై చేసినాం అనుకో, 1 × 1 పైన 1 అవుతుంది, 1000 × 10 కింద 10,000 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఎంఎం నుంచి సెంటీమీటర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అంతే. సపోజ్ ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసి ఇక్కడే నేను సెంటీమీటర్ లిస్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడే ఒకసారి చూడండి. 1/1000 ఇంటూ 1/10, 1/200 ఇంటూ 1/10, 1/100 ఇంటూ 10, 1/10, 1/50 ఇంటూ 1/10, 1/20 ఇంటూ 1/10. ఎప్పుడైతే దీన్ని ఇంటూ చేసినామో ఇప్పుడు నీకు వచ్చే ఆన్సర్ ఎందులోకి మారిపోతుంది? ఎంఎం నుంచి సెంటీమీటర్లోకి మారిపోతుంది. చూడండి, మొదటిది 1000 × 10 10,000 సిఎం, 200 × 10 2,000 సిఎం, 100 × 10 1000 సిఎం, 10 × 50 500 సిఎం, 20 × 10 200 సిఎం. అంటే మనకి ప్రశ్నలో ఎంఎంఎల్లో అడిగిండా, మైక్రాన్స్లో అడిగిండా, సెంటీమీటర్స్లో అడిగిండా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మీకు క్లారిటీ కానీ లేకపోతే ఆటోమేటిక్గా మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను చూడండి, చిన్న ప్రశ్న. మీకు అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ది లిస్ట్ కౌంట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్, ప్రశ్న విన్నది, విచ్ వన్ ఆఫ్ ది లిస్ట్ కౌంట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు వెర్నియర్ క్యాలిపర్. ఇంతే.
వెర్నియర్ క్యాలిపర్ యొక్క లీస్ట్ కౌంట్ కానిది ఏది? ఇది ప్రశ్న. ఆన్సర్ ఏ 20 మైక్రాన్. రైటా రాంగా? ఇది రైట్. 0.02 mm. రైటా రాంగా? రైట్. 1/50 cm. రైటా రాంగా? రాంగ్. రాంగ్. మనం బోల్తా కొడతాం, ఎందుకంటే మనకి 1/50 అనేది ఫుల్ క్లారిటీ ఉంటుంది. వెర్నియర్ క్యాలిపర్ అన్నమాట ఎస్ మా సార్ చెప్పిండు 1/50, కానీ 1/50 ఏంటది? ఎంఎం. కానీ నేను ఇక్కడ ఏమి ఇచ్చిన? సిఎం ఇచ్చిన. ఒకవేళ సిఎం ఇస్తే ఎంత ఉండాలి? సిఎం అయితే 1/500 సిఎం అయితే కరెక్ట్, కానీ నేను మస్కా కొట్టడానికి 1/50 సిఎం ఇచ్చిన. లాస్ట్లో నన్ ఆఫ్ ది అబో అన్నాను. నన్ ఆఫ్ ది అబో వెంటనే నీ ఆలోచన ఎలా ఉంటుంది? 20 మైక్రాన్స్ కరెక్టే, 0.02 కరెక్టే, 1/50 mm కరెక్టే, 1/50 mm కరెక్టే, కానీ నేను ఇచ్చింది ఎంఎం కాదు సిఎం. కానీ నీ ఫ్లో సిఎం మీదకి వెళ్ళదు, ఎంఎంలోనే ఉండిపోతావు. పైన 2 కరెక్ట్ కదా, మూడోది కూడా కరెక్ట్ అనే ఫీలింగ్లోనే ఉండిపోతావు నువ్వు, ఎందుకంటే ఇక్కడ వరుసగా రాసినాం చూడండి. 0.02, 20 మైక్రాన్స్, 1/50 3 రాసినాం కాబట్టి 1/50 మా సార్ చెప్పింది అది రైటే అనుకుంటాం. కానీ నేను చెప్పింది 1/50 mm, వాడిచ్చింది 1/50 సిఎం. దిట్ ఈజ్ రాంగ్. ఒకవేళ సిఎంలో ఇచ్చుంటే 1/500 సిఎం ఇస్తే అబ్సల్యూట్లీ రైట్. అప్పుడు నన్ ఆఫ్ ది అబో అనే ఆన్సర్కి పోవాలి. కొంచెం అంతా మీరు కాన్సన్ట్రేటెడ్గా, ఎందుకంటే ప్రశ్న చాలా డెలికేట్గా ఉంటుంది. ఎక్కడ కూడా పెద్ద పెద్ద వాల్యూస్ని, మల్టిప్లైలు, డివిజన్లు, ఫార్ములాలు ఏముండదు. ఉన్న వాల్యూని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పేటట్టు ఉంటుంది. ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా రావాల్సిన మార్కు మీ చేతికి అందకుండా పోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అర్థమైందా పిల్లలు? ఇది మనకున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లీనియర్ సిస్టంలో, వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి డిఫరెంట్ లీస్ట్ కౌంట్స్. సో ఇప్పుడు చెప్పండి, ఏ రకమైన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ పేరు చెప్పి లీస్ట్ కౌంట్ అడిగినా క్లియర్గా మీరు దాని పేరు ఆన్సర్ చేస్తారా, చేయలేరా? చేస్తారా? సరే, నా దగ్గర ఏమన్నా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక కొత్త పేరుతో మనం ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఓకే, కీవే మైక్రోమీటర్. కీవే మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ ఎంత? ఆన్సర్ చెప్పండి. 10 మైక్రాన్స్. కీవే మైక్రోమీటర్ ఏ ఫ్యామిలీ? మైక్రోమీటర్ ఫ్యామిలీ. మైక్రోమీటర్ ఫ్యామిలీలో జనరల్ లిస్ట్ కౌంట్ ఎంత? 10 మైక్రాన్స్. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఏబిసిడి మైక్రోమీటర్ అంటే ఏ తోక, ఏ పేరన్నా ఉండని తోక మైక్రోమీటర్ ఉంటే చాలు, వెంటనే కీవే మైక్రోమీటర్ అన్నాం కాబట్టి 10 మైక్రాన్స్. ఇట్లా మనకి సంబంధం లేనటువంటి ఏ ఇన్స్ట్రుమెంట్ పేరు అడిగినా, మనకి అనుభవం లేనటువంటి ఏ ఇన్స్ట్రుమెంట్ పేరు అడిగినా క్లియర్ కట్గా చెప్పేటట్టుగా ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు ముందుగా మనము లీనియర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డిస్కషన్ మొత్తం కూడా ఓన్లీ లీనియర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాత్రమే తేవడం అనేది జరిగింది. అది కూడా కేవలం మెట్రిక్ సిస్టమ్ని మాత్రమే మీకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ ఏమన్నా మరి బ్రిటిష్ సిస్టంలో లిస్ట్ కౌంట్లు ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా? ఎస్, ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. బ్రిటిష్ సిస్టంలో లిస్ట్ కౌంట్ ఉంటుంది, అక్కడ ఉండే లిస్ట్ కౌంట్ మెట్రిక్ సిస్టంతో కంపారిజన్ లేకుండా డిఫరెంట్గా ఉంటుంది. మరి అది ఎలా ఉంటుందో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.